దారిలో వచ్చిపోయేటోళ్ళ గురించి ఇంకెవరెవరి గురించో ఎన్ని రోజులు ఆలోచించుతాం. నాకు రీసెంట్‌గా ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. "అక్క మీ దగ్గర కొన్ని హెయిర్ యాక్సెసరీస్ పర్చేజ్ చేద్దాం అనుకుంటాను నేను. కొన్ని స్క్రంచీస్ అండ్ బోస్ కావాలి. కానీ మా ఇంటి సైడ్ వాళ్ళు నన్ను సోకులెక్కువ పడతానని అంటారని ఆలోచించుతానక్క" అంట. బ్రో! ఒక చిన్న హెయిర్ యాక్సెసరీ కొనుక్కోడానికి నువ్వు ఈ జనాల గురించి ఆలోచించుతానవా? ఒక చిన్న హెయిర్ యాక్సెసరీ గురించా? నేను గూడా ఆలోచించుతా ఈ జనాల గురించి. ఎందుకంటే మనం పెరిగిన సొసైటీ అట్లాంటిది. అది తరతరాల నుంచి వస్తాన్న రోగం. ఆ రోగం బోయిన రోజు మనం బాగుపడతాం మావా. ఇంకెంతమంది చిన్న చిన్న వాటి గురించి జనాల గురించి ఆలోచించుతారో నాకు తెలవదు గానీ, ఒక్క ముచ్చట చెప్తానా? నీ లైఫ్‌ల ఎవరినో బతకనిచ్చే స్పేస్ ఇయ్యకు. నీ లైఫ్‌లో నువ్వే బతుకు. అండ్ గిట్లనే సోకుల పడతాన్నావు గదా అన్నదనుకో, నీ ఎనకాల మాట్లాడితే నువ్వు దేకకు మామ. నీ ముందుకొచ్చి సోకుల పడతాన్నావు గదా అన్నారనుకో, నేను సోకుల పడతా అని చెప్పు. అట్లనే విశ్లేషన్స్ గ్యాలరీ అని ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటది. ఆ అమ్మాయి ఇవన్నీ రెడీ చేస్తది. మీరు గూడా కొనుక్కొని సోకుల పడండి అని చెప్పు.